వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో ఎన్నికల కమిషన్ పోలీస్ సిబ్బంది పనితీరుపై నిశితంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఘర్షణలు, గొడవలు జరగకుండా శాంతియుతంగా ఆ ఎన్నికల నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరుపై డేగ కన్ను వేసింది. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గ వర్గాలైన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుగొండలో కొందరు పోలీస్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుంటూ నిత్యం వారితో సామాజిక మాధ్యమాల్లో టచ్లో ఉంటూ ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా చిన్న గొడవ జరిగినా అధికార పార్టీ వ్యక్తులను వదిలేసి ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొందరు రాజకీయ నాయకులపై ముందస్తుగానే వారికి అనుకూలంగా ఉండేందుకు లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. సదరు నాయకులపై గాని వారి అనుచరులపై గాని కేసులు పెట్టడంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు గాను ఈ సొమ్మును డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల, కారంపూడి, నాగార్జునసాగర్, వెల్తుర్తి పోలీస్ అధికారులు పారదర్శకంగా పనిచేయకుండా అధికార పార్టీకి కొమ్ము కారుస్తున్నారని, కొందరు ప్రతిపక్ష నేతలను బెదిరించి సొమ్ము వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ కొరడా జులిపించబోతున్నట్లు సమాచారం. ఆయా స్టేషన్ల అధికారులపై బదిలీ వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గంలో డిఎస్సి పనితీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగిన ఒక అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సదరు పార్టీకి ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. సదరు డిఎస్సి పరిధిలో ఉన్న పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం పోలీస్ అధికారులు అధికార నేతలతో అనునిత్యం టచ్లో ఉంటున్నట్లు సమాచారం. తమకు ఆయా పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లకు గాను సహాయపడిన నేతలకు వారు అనుకూలంగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.